students, welcome to IACE. Today's our discussion, grand test number 35, mathematics part 2 explanation. Part 1 వీడియోలో మనం 1 to 28 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. See the first question, I will reach my destination 40 minutes late if I walk at the rate of 3 km/h. However, I will reach 30 minutes before time if I walk at the rate of 4 km/h. Find the distance of my destination from the starting point. నేను గంటకు 3 కిలోమీటర్ చెప్పు నడిస్తే 40 నిమిషాలు ఆలస్యం అవుతుంది. సో ఒకవేళ 4 కిలోమీటర్ ప్రకారంగా నడిస్తే 30 నిమిషాలు ముందుగా చేరుకుంటాను. అయితే ప్రారంభ స్థానం నుండి గమ్యస్థానానికి దూరం ఎంత? ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనేది, దూరం అనేది తటస్థము. దూరం తటస్థమైనప్పుడు వేగాల నిష్పత్తి ఇచ్చాడు ఇక్కడ. సో వేగాల నిష్పత్తి ఎంత ఇచ్చాడండి? స్టార్టింగ్ వచ్చేసరికి 3, నెక్స్ట్ వచ్చేసరికి 4. అంటే దూరాల నిష్పత్తి, దూరం తటస్థం కాబట్టి సో స్పీడ్స్ రేషియో 3:4 అయినప్పుడు స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో వేగము మరియు కాలాలు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి దూరం తటస్థమైనప్పుడు. అప్పుడు కాలాల నిష్పత్తి ఎంత అవుతుందంటే 4:3 అవుతుంది. కాలాల నిష్పత్తి ఎంత అవుతుందంటే 4:3 అవుతుంది. అంటే ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందామో 1 పార్ట్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఒకటేమో 40 నిమిషాలు ఆలస్యము, మరొకటేమో 30 నిమిషాల ముందు. ఆలస్యము ముందు, అర్లీ లేట్గా వస్తే మనం యాడ్ చేస్తాం. అంటే 1 పార్ట్ అంటే ఎన్ని మినిట్స్ అంటే 70 మినిట్స్. 1 పార్ట్ అంటే 70 మినిట్స్ అండి. అప్పుడు 4 పార్ట్స్ అంటే ఎంత అవుతుందంటే 280 మినిట్స్ అవుతుంది. 4 పార్ట్స్ అంటే ఎన్ని మినిట్స్ అవుతుందమ్మా? 280 మినిట్స్ అవుతుంది. 280 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మనకు డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే ఏంటి? దూరము. దూరము అంటే ఏంటి? వేగము ఇంటూ కాలము. స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంతమ్మా? 3 km/h వెళ్ళేటప్పుడు 280 మినిట్స్ పట్టిందండి. 280 మినిట్స్ ఎలా రాయొచ్చు మనం? 4.5 అవర్స్ రాయొచ్చా? 4 అవర్స్ అంటే ఎంత? సో 280 మినిట్స్ కదా మనకు. 280 మినిట్స్. సో 4 అవర్స్ అంటే ఎంత? 240 మినిట్స్. 240 మినిట్స్ ఇంకొక 40 మినిట్స్ ఉంటుంది. 40 మినిట్స్ అంటే 2/3 ఆఫ్ ద అవర్. అంటే 4/2/3. అంటే 3 ఇంటూ ఇది ఎంత వస్తుందండి? 14/3 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 14/3. 3కి 3 క్యాన్సిల్ అవుతే ఎన్ని కిలోమీటర్స్ అమ్మా? 14 కిలోమీటర్స్. Therefore distance will be 14 kilometers. Option B will be the right answer. A student travels to his school at a speed of 4 km/h and reaches the school 15 minutes late. On traveling at a speed of 6 km/h, he reaches the school 5 minutes early. At what speed must he travel to reach the school just in time? అంటే ఎగ్జాక్ట్ టైంకి ఇప్పుడు వెళ్ళగలుగుతాడు. ఒక విద్యార్థి తన పాఠశాలకు 4 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే 15 నిమిషాలు ఆలస్యంగా వెళ్తున్నాడు. ఒకవేళ గంటకు 6 కిలోమీటర్ల ప్రకారం వెళ్ళామడైతే 5 నిమిషాలు ముందుగా వెళ్తున్నాడు. అసలు ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి? సో హియర్ ఆల్సో డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. దూరం అనేది తటస్థము. దూరం తటస్థమైనప్పుడు మనకు వేగాల నిష్పత్తి ఇచ్చాడు, స్పీడ్ రేషియో ఇచ్చాడు. ఇనిషియల్ స్పీడ్ ఎంతమ్మా? 4. నెక్స్ట్ స్పీడ్ ఎంతమ్మా? 6. అంటే 4:6 అంటే 2:3. 2:3. అప్పుడు కాలాల నిష్పత్తి, టైమ్స్ రేషియో ఏమవుతుందండి? ఇన్వర్స్ కదా, 3:2 అవుతుంది. ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ అండి? 1 పార్ట్. 1 పార్ట్ అంటే ఇక్కడ సో లేటు అర్లీ. సో అంటే ఎన్ని మినిట్స్ అమ్మా? లేటు అర్లీ అంటే ఎడిషన్ చేయాలి. 15 5 అంటే 20. 1 పార్ట్ అంటే 20 అండి. అప్పుడు 3 పార్ట్స్ ఏమవుతుందంటే 60 మినిట్స్ అంటే 1 అవర్ అండి. 60 మినిట్స్ అంటే ఎంత? 1 అవర్. 60 మినిట్స్ అంటే ఎంత? 1 అవర్. అసలు డిస్టెన్స్ ఎంత? 4 km/h వెళ్ళినప్పుడు 1 అవర్ పట్టింది. 4 km/h వెళ్ళినప్పుడు 1 అవర్ పట్టింది. అంటే డిస్టెన్స్ అనేది 4 కిలోమీటర్స్ కదా. డిస్టెన్స్ అనేది 4 కిలోమీటర్స్ కదా. ఎస్ అన్నా? డిస్టెన్స్ అనేది 4 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ 4 కిలోమీటర్స్ని ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి? సో 4 కిలోమీటర్స్ని ఒకసారి మీరు చూడు. మీరు 4 km/h వెళ్ళినప్పుడు 60 మినిట్స్ పట్టింది. 60 మినిట్స్ పడితే నేను ఏం చెప్పాను మీకు? 15 నిమిషాలు ఆలస్యమైందని చెప్పా. అంటే మీకు 60 మినిట్స్ పట్టినప్పుడు మీరు 15 మినిట్స్ ఆలస్యంగా వచ్చారని చెప్పాను, 15 మినిట్స్ లేట్గా వచ్చారని చెప్పాను. అంటే కరెక్ట్ టైం అంటే ఏంటి? 45 మినిట్స్ కదా. అంటే కరెక్ట్ టైం 45 మినిట్స్ అండి. 45 మినిట్స్ అంటే 3/4 ఆఫ్ ద అవర్ అమ్మా. 45 మినిట్స్ అంటే 3/4 ఆఫ్ ద అవర్. అంటే మీరు జర్నీని 45 మినిట్స్లోకి ఫినిష్ చేసినట్లయితే మీరు ఇన్ టైంకి చేరుకున్నట్టు. 45 మినిట్స్ అంటే 3/4 ఆఫ్ ద అవర్. చూడండి, 4 కిలోమీటర్స్ని 3/4 ఆఫ్ ద అవర్. సో డిస్టెన్స్ బై టైం, స్పీడ్. సో చూడమ్మా, ఈ 4 అవతలకు వస్తే ఏమవుతుందంటే 16/3. సో యువర్ స్పీడ్ మస్ట్ అండ్ షుడ్ బి 16/3. 16/3 ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇన్ టైంకి చేరుకోగలరు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. 2 trains of length 150 meters and 180 meters respectively are running in opposite directions on parallel tracks. If their speeds be 30, 24 respectively, in what time will they cross each other? 2 రైళ్లు వరుసగా 150, 180 మీటర్లు సమాంతర ట్రాక్లపై వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. వాటి వేగాలు 30, 24 అయినట్లయితే అవి ఏ సమయంలో, ఎంత సమయంలో ఒకదాన్ని ఒకటి దాటుతాయి? ఒక రైలు మరొక రైలుని దాటుతుంది అంటే ఆ 2 రైళ్ల యొక్క పొడవుల మొత్తమే దూరం అవుతుంది. సో ఒక రైలు మరొక రైలుని ఏక సమయంలో దాటుతుంది అంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి, సాపేక్ష వేగం తీసుకోవాలి, అది కూడా వ్యతిరేక దిశ.
జనరల్గా టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ స్పీడ్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటాం? రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం తీసుకుంటాం. డిస్టెన్స్ దూరం అంటే ఏమొస్తుంది? ట్రైన్ 1 లెంత్ ప్లస్ ట్రైన్ 2 లెంత్ అంటే 150 ప్లస్ 180. సో డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్. విచ్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఎడిషన్ తీసుకోవాలి 30, 24, 54. కానీ స్పీడ్ మనం మీటర్ పర్ సెకండ్లో మార్చాలి అంటే 5/18. 5/18. సో 18 ఎన్ని టైమ్స్ అమ్మా? 18 3s are 54. సో దిస్ ఈజ్ వాట్ అమ్మా? 330. 330/15. సో 15 2s are 30, 15 2s are 30. సో ఇట్ విల్ టేక్, సో హౌ మెనీ సెకండ్స్ అమ్మా? 22 seconds. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. P, Q are the 3 towns on a river which flows uniformly. Q is the equidistance. That is very, very important. Equidistance from P and R. I row from P to Q and back in 10 hours. I can row from P to Q, P to R in 4 hours. So compare the speed of my boat in still water with that of the river. P, Q, R అనేవి ఒక నదిలో మార్గంలో గల 3 పట్టణాలు. Q అనేది P మరియు Qలకు సమాన దూరంలో ఉంటుంది. P మరియు Rలకు సమాన దూరంలో ఉంటుంది. ఒకవేళ P నుండి Qకి వెళ్ళి మరియు తిరిగి రావడానికి నాకు 10 గంటలు పడుతుంది, మరియు నేను P నుండి Rకి 4 గంటలు వెళ్ళగలను. P నుంచి Rకి నేను 4 గంటలు వెళ్ళగలను. అయితే నిశ్చల నీటిలో నా పడవ వేగాన్ని నదితో పోల్చండి. చూడమ్మా ఒకసారి మీరు చూస్తే, సో ఇది P అనే పాయింట్ అనుకుంటున్నాను. Q అనేది ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంది. ఇది R అనే పాయింట్ అనుకుంటున్నాను. ఓకేనమ్మా. P నుంచి Qకి వెళ్ళి చూడమ్మా, P నుంచి Qకి వెళ్ళి మళ్ళీ Q నుంచి Rకి రావడానికి నాకు 10 hours పట్టింది. ఓకేనమ్మా, 10 hours పట్టింది. లేదు నేను P నుంచి Rకి డైరెక్ట్గా వెళ్తే, P నుంచి Rకి నేను డైరెక్ట్గా వెళ్తే నాకు ఎన్ని అవర్స్ పట్టిందంటే 4 hours పట్టింది. Q అనేది మిడ్ పాయింట్ కాబట్టి అంటే P నుంచి Qకి 2 hours పడుతుంది, Q నుంచి Rకి 2 hours పడుతుంది, అంతే కదా. Q అనేది మిడ్ పాయింట్ కాబట్టి P నుంచి Rకి వెళ్ళే క్రమంలో నాకు ఇక్కడ నుంచి ఇక్కడ 2 hours పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ 2 hours పడుతుంది, అంతే కదా. ఇప్పటికీ మీరు చూస్తే ఇప్పుడు మనకు P నుంచి Qకి కూడా 2 hours పట్టినప్పుడు P నుంచి Qకి ప్లస్ Q నుంచి Pకి మనకు 10 hours పట్టింది కదా. అంటే ఇక్కడ ఎన్ని అవర్స్ పట్టాలి? 8 hours పట్టాలి, అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి, P నుంచి Qకి ఏమో 2 hours, Q నుంచి Pకి ఏమో 8 hours. అప్పుడు 10 hours పడుతుంది కదా. ఇచ్చింది అదే కదా. P to Q మరియు Q to P టోటల్ 10 hours. అదేవిధంగా P to R ఎంత? 4 hours. ఇప్పుడు R to Q కూడా ఎన్ని అవర్స్ పడుతుందంటే 8 hours పడుతుంది. అంటే సింపుల్గా ఫార్వర్డ్ జర్నీ అనేది 4 hours పడుతుంది, బ్యాక్వర్డ్ జర్నీ అనేది 8 hours పడుతుంది. ఇక డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి టైమ్స్ రేషియో ఎంతండి? ఫార్వర్డ్ జర్నీ ఏమో 4 hours పడుతుంది, బ్యాక్వర్డ్ జర్నీ ఏమో 16 hours పడుతుంది కదా. అంటే టైమ్స్ రేషియో, డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్. ఇప్పుడు స్పీడ్స్ రేషియో ఎంత అవుతుందంటే, స్పీడ్స్ రేషియో ఏమవుతుందంటే 16:4 అవుతుంది. 16:4 అవుతుంది. అంటే సింపుల్గా మనం చెప్పొచ్చా, ఫార్వర్డ్ స్పీడ్ అనేది అంటే ఫార్వర్డ్ P నుంచి Rకి వెళ్ళేది అనేది డౌన్ స్ట్రీమ్ అని, R నుంచి Qకి వచ్చేది అప్ స్ట్రీమ్ అని చెప్పొచ్చు కదా. ఎస్. ఇప్పుడు మనకు B కావాలి. మనకు కావాల్సిందేంటి? సో కంపేర్ ద స్పీడ్ ఆఫ్ మై బోట్ అంటే B to C అడుగుతున్నాడు, B to C రేషియో అడుగుతున్నారండి. సో B అంటే ఏంటి? X + Y/2. X + Y/2 అంటే ఏంటమ్మా? సో 16 + 4/2 20/2. 20/2 అంటే 10. B is 10. C అంటే ఏంటండి? X - Y/2 16 - 4 12. 12/2 అంటే 6. 10:6 అంటే ఎంతమ్మా? 5:3. 5:3. సో your answer is what? Option B. Option B will be the right answer. Each member of a picnic party contributed twice as many as rupees as the total number of members in that party. The total collection was 3042. The number of members present in the party was how many? ఒక పిక్నిక్ పార్టీకి చెందినటువంటి ప్రతి సభ్యుడు మొత్తం సభ్యుల సంఖ్య కంటే 2 రెట్లు మొత్తాన్ని అందించాడు. అంటే ఒక 10 మంది ఉన్నారనుకోండి, దానికి 2 రెట్లు 10 × 2 20 రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్కరు. 10 మంది ఉంటే 20 రూపాయలు ఇస్తున్నారు, 20 మంది ఉంటే 40 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఉన్న మెంబర్స్కి ట్వైస్ ఇస్తున్నారు. సో అలా కలెక్షన్, ఆ మొత్తం కలెక్షన్ 3042 అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత? సభ్యులు ఎంతమంది ఉన్నారో తెలియదంటే సమ్ X అనుకుంటున్నాను. X మెంబర్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత ఇస్తున్నారంటే 2x ఇస్తున్నారు. ఉన్న మెంబర్స్కి 2 రెట్లు ఇస్తున్నారు. ఆ మొత్తం కలెక్షన్ కింద మీరు చూస్తే 3042. మొత్తం కలెక్షన్ కింద మీరు చూస్తే 3042. సో 2 టేబుల్ కింద మీరు చూస్తున్నట్లయితే 1521 టైమ్స్ పోతుంది. అంటే X² = 1521 అంటే X ఎంత అవుతుందంటే 39. ఎందుకంటే 39² అంటే 1521. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ అమ్మా? 39. అంటే ఆ పార్టీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 39 members. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఇఫ్ 1/9 ఆఫ్ ఏ సర్టన్ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 1/10/4 ద నెంబర్ ఈజ్ వాట్? ఒక నిర్దిష్ట సంఖ్యలో 9వ వంతు దాని 10వ వంతు కంటే 4 మించి ఉంటే సో ఆ సంఖ్య ఎంత? ఆ సంఖ్య ఎంత అన్నాడు? 1/9 ఆఫ్ ఏ సర్టన్ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 1/10 అన్నాడు. 1/9 అంటే ఎంతమ్మా? 11 1/9%. 1/10 అంటే ఎంతమ్మా? 1/10 అంటే 10%.
అంటే 11 1/9 అనేది 10 కన్నా ఎంత ఎక్కువ 1 1/9 ఎక్కువ అంతే కదా 1 1/9% ఎక్కువ 1/9 అంటే మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను 11 1/9%. 1/10 అంటే 10%. 10% కన్నా 11 1/9 అనేది 1 1/9% ఎక్కువ. 1 1/9 అంటే ఎంతమ్మా 10/9%. 10/9% వాల్యూ ఇస్ నథింగ్ బట్ హౌ మచ్ అండి 4. మనకు 100% వాల్యూ అంటే ఎంత? సో చూడమ్మా ఒకసారి ఈ 9 యువతలకు వచ్చేస్తుంది కదమ్మా. ఈ 9 యువతలకు వస్తే ఏమవుతుందండి 36 అవుతుంది అంతే కదా. 9 యువతలకు వస్తే 9 4 36. సో 10 టేబుల్ 100 10 టైమ్స్ కదా. 10 టైమ్స్ ఆఫ్ 36 అంటే 360. Therefore that number is what, 360. Option B will be the right answer. A man read 2/5 of the book on the first day and he read 1/3 more on second day than he read on the first day. 15 pages were left for the third day. So the number of pages in the book is how much? ఒక వ్యక్తి మొదటి రోజు 2/5 వంతు పుస్తకాన్ని చదివాడు. అతను మొదటి రోజు చదివిన దానికంటే రెండో రోజు 1/3 వంతు ఎక్కువ చదివాడు. మూడో రోజుకి 15 పేజీలు మిగిలాయి. అసలు బుక్లో ఎన్ని పేజీలు ఉన్నాయి? సో మొదటి రోజు 2/5 చదివాడండి. అంటే 2/5 అంటే 40% కదమ్మా. 1/5 అంటే 20%. 2/5 అంటే 40%. 40% చదివాడు. రెండో రోజు ఎంత చదివాడంటే మొదటి రోజు చదివిన దానికన్నా అంటే 40% ప్లస్ దీనికన్నా ఇంకొక 1/3 ఎక్స్ట్రా చదివాడు. 1/3 ఆఫ్ 40 అంటే ఎంతమ్మా? 1/3 ఆఫ్ 40 అంటే ఎంత? సో 40/3. 40/3 అంటే 13 1/3. అంటే రెండో రోజు ఎంత చదివాడమ్మా? రెండో రోజు ఎంత చదివాడు? 53 1/3 చదివాడండి. 53 1/3 చదివాడు. ఫస్ట్ రోజు 40, రెండో రోజు 40 ప్లస్ ఆ 40 మీద మళ్ళీ ఇంకా 1/3 ఎక్స్ట్రా. 40లో 1/3 అంటే 13 1/3 అంటే టోటల్గా 53 1/3 చదివాడు. 40 53 93 1/3 అంటే రెండు రోజులు కలిపి ఎంత చదివారు వాళ్ళు? 93 1/3 చదివారు. రెండు రోజులు కలిపి ఎంత చదివారు? 93 1/3 చదివారు. ఇంకెంత ఉంటుంది? 6/2/3 ఉంటుంది. ఇంకెంత ఉంటుందంటే 6/2/3 ఉంటుంది. మీకు చెప్పాను 6/2/3 అంటే హౌ మచ్ ఫ్రాక్షన్ అంటే 1/15. అంటే 1 పార్ట్ అంటే ఎన్ని పేజీలు అంటే 15 పేజెస్. 1 పార్ట్ అంటే 15 పేజెస్ అండి. టోటల్ అంటే 15 పార్ట్స్ కదా. సో 1 పార్ట్ 15 పేజెస్ అయినప్పుడు 15 పార్ట్స్ అంటే ఎంత? 225 పేజెస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 225 పేజెస్. అంటే 6/2/3% is nothing but 15. Then 100% is what? 6/2/3 15 times 100% is 15. 15 times 225. Your answer is 225. లేదా 6/2/3 అంటే 1/15. And 1 part value will be 15. Then 15 parts value will be 15 into 15 225. So your answer is what? 225. The units digit in the product అండి. దీంట్లో మనకు ఒకటిలో స్థానం విలువ కావాలి. ఒకటిలో స్థానంలో అంకె విలువ కావాలి. చూడమ్మా మనకు చాలాసార్లు చెప్పున్నాను మీకు 7కి సైక్లిసిటీ ఎంత అండి? 4. 6కి పవర్లో ఎంత ఉన్నా 6 వస్తుందమ్మా. 3కి సైక్లిసిటీ ఎంత? 4. ఓకేనమ్మా. సో చూడండి 7కి సైక్లిసిటీ 4 కాబట్టి 71ని మనం 4తో భాగిస్తే మనకి ఏమొస్తుందండి? యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి ఓన్లీ ఒకటిలో స్థానం కావాలి. రిమైండర్ ఎంత వస్తుందమ్మా? 3 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 7 క్యూబ్ అంటే ఎంత? 343. 7 క్యూబ్ అంటే ఎంత? 343. 343లో యూనిట్ డిజిట్ 3. నెక్స్ట్ 6 to the power of 63. 63 6 పవర్లో ఏమన్నా 6 వస్తుందండి. మనం దాన్ని కన్సిడర్ చేయక్కర్లేదు. నెక్స్ట్ 3 to the power of 65. 3కి సైక్లిసిటీ 4 కాబట్టి 4తో భాగించాలి. రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే 3/1 అంటే 3. ఇప్పుడు యూనిట్ డిజిట్ కావాలి. 3 6 18 అంటే 8. 3 24 అంటే 4. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4తో ఎండ్ అవుతుంది. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ 2 teams A and B. If 3 people are shifted from team A to team B and team B has thrice the number of people as team A. If 2 people are shifted from team B to team A, then the team B has double the number of members of team A. How many members does the team B have? రెండు జట్లు ఏ మరియు బిలు ఉన్నాయి. టీమ్ ఏ నుండి ముగ్గురిని ఏం తీసి టీమ్ బికి పంపించినట్లయితే టీమ్ బిలో టీమ్ ఏతో పోలిస్తే 3 రెట్లు ఉంటుంది. ఒకవేళ టీమ్ బి నుంచి టీమ్ ఏకి ఇద్దరిని పంపించినట్లయితే టీమ్ బిలో టీమ్ ఏకి 2 రెట్లు ఉంటుంది. అయితే టీమ్ బిలో ఎంతమంది ఉన్నారు ఒరిజినల్గా? చూడమ్మా ఇక్కడ ఏ టీము బి టీమ్ అని 2 ఉన్నారండి. ఏ టీంలో నుంచి ఒక ముగ్గురిని తీసి బి టీంకి యాడ్ చేసామనుకోండి. అప్పుడు బి టీంలో ఎంతమంది ఉంటారంటే ఏ టీంకి 3 రెట్లు ఉంటారు. అంటే 3A మైనస్ మల్టిప్లై చేస్తే 3A మైనస్ బి అవతలకు వచ్చేస్తే 3 into 3 అంటే -9. -9 అవతలకు పోతే 12 అవుతుంది. 3A మైనస్ బి ఈజ్ ఈక్వల్ 12. అదేవిధంగా ఒకవేళ బి టీంలో నుంచి ఇద్దరిని తీసి ఏ టీంకి యాడ్ చేస్తే బి టీంలో ఎంతమంది ఉంటారంటే ఏ టీంకి 2 రెట్లు. అంటే 2A బి. అంటే సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే మనం ఈ 2A అవతల పోతే -2A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా
ఈ 2a అవతలకు పంపించా, ఆ 2ని యువతలకు తెచ్చాను అంటే ఏమవుతుందండి 6 అవుతుంది. ఇప్పుడు మనం చూడండి ఈ రెండు ఈక్వేషన్స్ కింద సాల్వ్ చేస్తే చేయండమ్మా. 3a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 6. అప్పుడు a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా 18 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు bకి b క్యాన్సిల్ అయిపోతుంది. 3a నుంచి 2a సబ్ట్రాక్ట్ చేస్తే a వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 18 అయితే b కావాలి మనకు. సబ్స్టిట్యూట్ చేయండమ్మా. 54 3a అంటే 54 మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 12. Then b is equal to what? 42. The b లో ఎంతమంది ఉంటారంటే 42. So your answer is what? Option C. Option C will be the right answer. In an arithmetic progression, if 17 is the third term and minus 25 is the 17th term, then minus 1 is which term? ఒక అంకగణితంలో 17 అనేది మూడో పదం మరియు మైనస్ 25 అనేది 17వ పదం అయితే మైనస్ 1 అనేది ఏ పదం అవుతుంది? సో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటమ్మా? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. దిస్ ఈజ్ ఎంత టర్మ్? ఎన్నో పదం యొక్క ఫార్ములా. 17 చూడమ్మా మూడో పదం అంటున్నాడు. మూడో పదం అంటే ఏంటి? a ప్లస్ 2d. సో a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? సో a ప్లస్ 2d అనేది 17 అవుతుందంట. నెక్స్ట్ 17వ పదం అంటే a ప్లస్ 16d. 17వ పదం అనేది మైనస్ 25 అంటే ఒకసారి మీరు చూస్తే డిఫరెన్స్ చూడమ్మా. డిఫరెన్స్ గురించి చూస్తే ఏకి క్యాన్సిల్ అయిపోతుంది. 16dలోంచి 2d పోతే 14d. సో మైనస్ 25లోంచి చూడమ్మా దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నానండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. మైనస్ ఏకి ఏ క్యాన్సిల్ అవుతుంది. సో 16d 2d అంటే 14d వస్తుంది. మైనస్ 25 మైనస్ 17 అంటే ఎంత వస్తుంది? మైనస్ 42 అంటే d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 వస్తుంది. కామన్ డిఫరెన్స్ విల్ బి మైనస్ 3. ఇప్పుడు d వాల్యూ మైనస్ 3 కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. a ప్లస్ 2d d అంటే మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 17 అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 6 కదా, మైనస్ 6 కదా, మైనస్ 6 అవతల పోతే 23 అంటే ఏ వాల్యూ 23. ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు. ఇప్పుడు మనకు మైనస్ 1 అనేది ఎన్నో పదం? మైనస్ 1 చూడమ్మా. మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ a అంటే 23 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. n మైనస్ 1 ఇంటూ d అంటే ఎంత? మైనస్ 3. ఇప్పుడు చూడమ్మా n ప్లస్లో ఏ వాల్యూ పెడితే మైనస్ 1 వస్తుంది? 10 పెట్టామనుకోండి. 10 మైనస్ 1 అంటే 9 ఇంటూ మైనస్ 3 మైనస్ 27 మైనస్ 27 23 నో 10 ఇట్స్ నాట్ పాసిబుల్. 11 ప్లేస్ చేసామనుకోండి. 11 అంటే 11 మైనస్ 1 10 ఇంటూ మైనస్ 3 మైనస్ 30. సో మైనస్ 30 అంటే పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ 9 ప్లేస్ చేసామనుకోండి. 9 మైనస్ 1 అంటే 8 ఇంటూ మైనస్ 3 అంటే మైనస్ 24 మైనస్ 24 ప్లస్ 23 అంటే మైనస్ 1. ఎస్ కీప్ n ఈజ్ ఈక్వల్ టు 9 అంటే 9వ పదం అవుతుంది. 9వ పదం వాల్యూ అనేది మైనస్ 1 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ద లార్జెస్ట్ 5-digit నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 95. ఏ 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఖచ్చితంగా 95 ద్వారా భాగించబడుతుంది. చూడమ్మా 95తో అన్నాడు. సో 95తో దీన్ని చేయనమ్మా. 95 ఒకసారి 95 పోతే 49 ఉంటుంది. 49 ఉంటుంది అంతే కదా. 95తో భాగిస్తున్నానండి. 95 ఒకసారి 95 లేదంటే సింపుల్గా 95తో చేయాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని 19 into 5 రాయొచ్చు. 5తో అన్ని నెంబర్లు పోతాయి. 19తో చూసి సరిపోతుంది. 19 5 is 95. రిమైండర్ విల్ బి 49. 19 2 is 38. సో 38 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 11 అంటే 11 3 వస్తుంది. 113 కానీ 113 ఉంటే 19 టేబుల్లో పోదు. 114 ఉంటే 19 టేబుల్లో పోతుంది. 19 6 is 114 కాబట్టి అంటే మనకు 994 ఉండాలి. డైరెక్ట్ ఒకదాన్ని చూసి చెప్పేయచ్చండి. అందుకని అన్ని చెక్ చేయక్కర్లేదు. ఇప్పుడు కారణం చూడండి 113 ఉంటే 19 టేబుల్లో రాదు. 114 ఉంటే వస్తుంది. 114 ఉంటే వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆఫ్ 132 examinees of a certain school, the ratio of successful to unsuccessful candidates is 9:2. If 4 more students passed, what would be the ratio of successful to unsuccessful students? ఒక నిర్దిష్ట పాఠశాలలో 132 మంది పరీక్షకులు అంటే విద్యార్థి అంటే ఎగ్జామ్ రాసే వాళ్ళని పరీక్షకులు అంటారు. సో విజయవంతమైన మరియు విజయవంతం కాని అభ్యర్థుల నిష్పత్తి 9:2. మరో 4 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతాయి. విజయవంతం కాని విద్యార్థుల నిష్పత్తి ఎంత? అసలు 132 మంది ఉన్నారండి. 9:2. 9:2 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 11 పార్ట్స్. 11 పార్ట్స్ అంటే 132 అండి. సో 11 ఎన్ని టైమ్స్ అమ్మా? 11 1s 11 2s అంటే 9 12s 108. పాస్ అయిన వాళ్ళు 108, ఫెయిల్ అయిన వాళ్ళు 24. ఒకవేళ మరో 4 విద్యార్థులకి ఉత్తీర్ణులైతే అంటే ఈ ఫెయిల్ అయిన వాళ్ళలో ఒక 4 ఉత్తీర్ణులైతే అంటే ఇక్కడ 4 యాడ్ అవుతారమ్మా. ఇక్కడ 4 తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ 4 ఇక్కడ పాస్ అయ్యారు.
అప్పుడు ఎంత అవుతుందంటే 112:20. 4 టేబుల్ క్యాన్సిల్ చేయండి అమ్మా. 428 times 4 5s hours. So 428 times 4 5s hours. Your answer is what? Option C. Option C will be the right answer. A man distributed 1,65,000 among his daughters, among his daughter, wife, son in such a manner that half of the daughter share will be equivalent to 1/4 of wife share will be equivalent to 1/5 of the son share. So find the daughter share. మొత్తము 1,65,000 అండి. 1/2 కూతురు వాటాలో 1/2 వంతు అండి. సో half of the daughter is equal to 1/4 of the wife. 1/4 of the wife is equal to 1/5 of the son. ఈ మూడు ఈక్వల్ అంటండి. ఇలా భిన్న రూపంలో ఇచ్చినప్పుడు, ఫ్రాక్షన్స్ రూపంలో ఇచ్చినప్పుడు మనం ఎల్సిఎం తీసుకొని ప్రతిదాన్ని ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే ప్లెయిన్ నెంబర్స్ వస్తుందండి. ఎల్సిఎం ఎంత అంటే 20. 20తో మల్టిప్లై చేయండి అమ్మా. 20తో మల్టిప్లై చేస్తే 10D వస్తుంది. 20తో మల్టిప్లై చేస్తే 5W వస్తుంది. 20తో మల్టిప్లై చేస్తే 4S వస్తుంది. అంటే ఇప్పుడు మనకు డాటరు, వైఫ్, సన్ను ఏది కావాలంటే అది క్లోజ్ చేయాలి, మిగతా రెండింటిని మల్టిప్లై చేయాలి. సో డాటర్ కావాలంటే డాటర్ని క్లోజ్ చేయండి, 5 4s are 20. వైఫ్ కావాలంటే వైఫ్ని క్లోజ్ చేయండి, 10 4s are 40. సన్ కావాలంటే సన్ను క్లోజ్ చేయండి, 10 5s are 50. అంటే 2:4:5. 2:4:5. 2:4:5 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 11 parts. 11 parts is nothing but 1,65,000 అండి. సో 11 ఎన్ని టైమ్స్ అమ్మా? 11 15 times అండి. 11 15,000 times. అడిగింది డాటర్కి ఎంత వస్తుంది? 2 parts. 2 parts అంటే ఎంతమ్మా? 30,000. 1 part is 15,000. 2 parts is 30,000. They're asking కూతురికి ఎంత వస్తుంది? కుమార్తె వాటా 30,000. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. The ratio of the number of ladies to that of gents in a party was 3:2. When 20 more gents are joined in the party, the ratio was reversed. The number of ladies present at the party was how much? పార్టీలో పురుషులు మరియు మహిళల మధ్య నిష్పత్తి. సో పురుషులు మరియు మహిళల మధ్య. సో తెలుగులో క్వశ్చన్ రాంగ్ ఇచ్చారండి. ఒకసారి మీ జాగ్రత్త చూడమా. మహిళలు మరియు పురుషుల మధ్య అవ్వాలి. మహిళలు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ లేడీస్ టు దట్ ఆఫ్ జెంట్స్. మహిళలు పురుషులను రావాలండి. బై మిస్టేక్ తెలుగులో రాంగ్ పడింది. 3:2. మరో 20 మంది పురుషులకి జాయిన్ అయితే ఆ నిష్పత్తి తారుమారు అవుతుంది. అంటే పురుషులది మహిళలకి, మహిళలకి పురుషులది. అయితే పార్టీలో ఉన్న మహిళల సంఖ్య ఎంత? సో మహిళల సంఖ్య అన్నాడండి. అంటే మహిళల సంఖ్య అంటే 3 parts. అంటే మన ఆన్సర్ 3కి మల్టిపుల్ ఉండాలండి. సో 3కి మల్టిపుల్ ఉండాలి. అంటే ఏదో 24 or 36. 24 తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 parts 24 అనుకోండి. అప్పుడు 2 parts ఎంత అవుతుందమ్మా? 16 అవుతుంది. ఇది సాటిస్ఫై అయితే ఇదే మీ ఆన్సర్ అండి. ఇది సాటిస్ఫై కాకపోతే మళ్ళీ చెక్ చేయాలక్కర్లేదు. నెక్స్ట్ ఇది ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 20 మంది ఇంకొక పురుషులకి జాయిన్ అయితే అప్పుడు పురుషులు 36 మంది అవుతారు, స్త్రీలు మాత్రం 24 అవుతారు. అప్పుడు నిష్పత్తి ఏమవుతుంది? 2:3 అవుతుంది. అంటే 3:2 కాస్త 2:3 అయింది కదా. అంటే ఇనిషియల్గా ఎంతమంది సో మహిళలు ఉన్నారండి? 24 మంది. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ బాక్స్ కంటైన్స్ 1 rupee 50 paisa and 25 paisa coins in the ratio of 8:5:3. The total amount of money in the box is 112.50. The number of 50 paisa coins is what? ఒక బాక్స్లో ₹1, 50 పైసలు మరియు 25 పైసల నాణాలు 8:5:3 నిష్పత్తిలో ఉంటాయి. బాక్స్లో మొత్తం డబ్బు 112.50 అయితే 50 పైసల నాణాల సంఖ్య ఎంత? చూడమ్మా, కాయిన్స్ రేషియో ఇచ్చాడండి. ఎప్పుడైనా సరే కాయిన్స్ రేషియో ఇస్తే మనం వాల్యూ రేషియోలోకి మార్చుకోవాలి. కాయిన్స్ రేషియో ఇస్తే దేంట్లోకి మార్చుకోవాలి? వాల్యూ రేషియోలోకి మార్చుకోవాలి. కాయిన్స్ రేషియో ఎంత ఉందమ్మా? 8:5:3. అంటే మొత్తము సో ఈ కాయిన్స్ రేషియో ఇచ్చాడు కాబట్టి వాల్యూస్ రేషియో అంటే 1 rupee 8 కాయిన్స్ ఉన్నాయి అంటే 800 పైసా. 50 పైసా 5 ఉన్నాయి అంటే 5 × 50 పైసా 250. 25 పైసా 3 ఉన్నాయి, 3 × 25 పైసా 75 పైసా. ఇది వాల్యూ రేషియో. ఇదేంటి? వాల్యూ రేషియో, విలువల నిష్పత్తి. సో కాయిన్స్ రేషియో నాణ్యాల సంఖ్య నిష్పత్తి నుంచి వాల్యూ రేషియో విలువల నిష్పత్తిలోకి మార్చాను. సో 25 టేబుల్ క్యాన్సిల్ చేయండి అమ్మా. 25 32 times, 25 10 times, 25 3 times. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 42 45 పార్ట్స్ అండి. సో 45 పార్ట్స్ ఇది నథింగ్ బట్ హౌ మచ్ అండి? 112.5. 112.5. సో 45 2s are 45.5 hours. అంటే 1 అంటే 2.5. సో మనకు కావాల్సింది సో 50 పైసా 10 parts. 10 × 2.5 అంటే 25. అంటే 50 పైసా రూపంలో 50 పైసా కాయిన్స్ రూపంలో 25 రూపాయలు ఉన్నాయి. ₹1కి 2 50 పైసా నాణాలు ఉంటాయి. ₹1కి 2 ఉన్నప్పుడు 25 రూపీస్కి ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 50. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ABC started a business with their investments in the ratio 1:3:5. After 4 months, A invested the same amount as before and B as well as C withdraws half of their investments. The ratio of their profits at the end of the year was how much? ABCలు తమ పెట్టుబడులు 1:3:5 నిష్పత్తిలో వ్యాపారాన్ని ప్రారంభించారు. 4 నెలల తర్వాత A ఇంతకు ముందు ఎంతైతే పెట్టుబడి పెట్టాడో అంత పెట్టుబడి పెట్టాడు. B మరియు Cలు పెట్టుబడుల సగం ఉపసంహరించుకున్నారు. అయితే సంవత్సరం చివరిలో వాళ్ళ లాభాల నిష్పత్తి ఎలా ఉంటుంది? చూడమ్మా, ABCలు అనే ముగ్గురు ఉన్నారండి. ఇక్కడ ABC అనే ముగ్గురు ఉన్నారు. ఏ అతను ఫస్ట్ 4 monthsకి 1 part పెట్టాడు.
నెక్స్ట్ 8 మంత్స్ ఉంటుంది. 8 మంత్స్ ఉంటుంది. క్రితం ఎంతైతే పెట్టాడో అంత ఎక్స్ట్రా పెట్టాడు మళ్ళీ. అండ్ అంతకుముందు ఒక భాగం పెట్టాడు, ఇప్పుడు ఇంకొక భాగం యాడ్ చేశాడు. అంటే మొత్తం ఎన్ని భాగాలు అవుతాయి? 2 భాగాలు అవుతాయి. అంటే 8 2s are 16, 16 + 4 20. అంటే ఏ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ 20. సో బి మొదటి 4 మంత్స్కి 3 పార్ట్స్ పెట్టాడు. ఇంకా నెక్స్ట్ 8 మంత్స్కి ఉన్న దాంట్లో హాఫ్ విత్డ్రా చేశాడు. అంటే 3 పార్ట్స్లో హాఫ్ అంటే 1.5. 1.5 విత్డ్రా చేస్తే ఇంక 1.5 ఉంటుంది. 8 × 1.5 అంటే 12. 4 × 3 అంటే 12. 12 + 12 సో 24. అంటే బి ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 24. 8 1.5 times 12. 4 3s are 12. 12 + 12 24. సి ఫస్ట్ 4 మంత్స్కి 5 పార్ట్స్ పెట్టాడు. నెక్స్ట్ 8 మంత్స్ ఉంటుంది కదా, ఆ 8 మంత్స్కి హాఫ్ విత్డ్రా చేశాడు. ఇంకెంత ఉంటుంది? ఇంకా హాఫ్ ఉంటుంది. 4 5s are 20. 8 2.5 times 20. 20 + 20 40. అంటే సి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 40. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ప్రాఫిట్స్ రేషియో అవుతుంది. అంటే 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి. 4 5s are 4 6s are 4 10 times. అంటే 5:6:10 అండి. 5:6:10. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇన్ ఎ పార్ట్నర్షిప్, A invest 1/6 of the capital for 1/6 of the time, B invest 1/3 of the capital for 1/3 of the time, and C invest rest of the capital for whole time. Out of the total profit 4,600, so then B share is what? ఒక భాగస్వామ్య వ్యాపారంలో ఏ తన మూలధనంలో 1/6 వంతు సమయం, 1/6 వంతు పెట్టుబడి, B తన మూలధనంలో 1/3 వంతు, 1/3 వంతు సమయం, C మిగిలిన మూలధనాన్ని మొత్తం సమయం కోసం పెట్టుబడి పెడతారు. అయితే మొత్తం లాభం 4,600 అయితే B వాటా ఎంత? చూడమ్మా, సో నేను మొత్తం కాలాన్ని 12 months అనుకుంటున్నానండి. సో మొత్తం పెట్టుబడి కూడా అనుకోవాలి కదా. 6 3 ఉంది కాబట్టి ఎల్సిఎం 6 కాబట్టి టోటల్ పెట్టుబడి 6 అనుకుంటున్నాను. టోటల్ కాలం అనేది 12 months అనుకుంటున్నాను. టోటల్ పెట్టుబడి 6 భాగాలు, టోటల్ టైం పీరియడ్ 12 months, 1 year అనుకుంటున్నాను. జనరల్గా పెట్టుబడి 6 parts ఎందుకు అనుకున్నారు సార్ అంటే 6 3 ఎల్సిఎం 6 కాబట్టి 6 అనుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు 1/6 of 6 అంటే ఎంతమో 1. ఒక పెట్టుబడి 1/6 of the time అంటున్నాడు అంటే 2 months. B 1/3 of the capital. 1/3 of the capital అంటే సో 2 parts, capital 2 parts. 1/3 of the time అంటే 4 months. సో C మిగిలిన పెట్టుబడి అన్నాడు. మొత్తం 6 అనుకున్నాం కదా, ఇక్కడ 1 ఇక్కడ 2 3 అయిపోయినాయి, ఇంకా 3 ఉంటాయి. ఫర్ హోల్ ద టైం అన్నాడు. హోల్ ద టైం అంటే ఎంతమా 12 months. సో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతున్నా. 2 1s are 2 1s are 2 6 are అంటే ఏమవుతుందండి 1:4:6 3s are ఎంత 18. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా 23 parts అండి. సో 23 parts అంటే ఎంతమ్మా 4600. 23 parts అంటే 4600 అండి. అంటే ఒక పార్ట్ అంటే 200, ఒక పార్ట్ అంటే 200. అడిగింది ఎవరిదండి? అడిగింది బి వాటా. బి అంటే 4 parts కదా, 4 × 200 800. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ద ఏజ్ ఆఫ్ ఎ మదర్ టుడే ఈజ్ thrice that of the daughter. ఆఫ్టర్ 12 years ద ఏజ్ ఆఫ్ ద మదర్ విల్ బి twice that of the daughter. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద డాటర్ ఈజ్ వాట్? ప్రస్తుతం తల్లి వయసు ఆమె కుమార్తె వయసుకు 3 రెట్లు. 12 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఆమె కుమార్తెకి రెట్టింపు అవుతుంది. అయితే కుమార్తె ప్రస్తుత వయసు ఎంత? ప్రస్తుతం చూడమ్మా, ప్రజెంట్ కూతురు వయసు ఒకటి ఉంటే తల్లి వయసు 3 భాగాలు. ఇప్పుడు డాటర్ ఏజ్ ఈజ్ 1 part, సో మదర్ ఏజ్ ఈజ్ 3 parts. ఆఫ్టర్ 12 years అండి. ఆఫ్టర్ 12 years ఏం జరిగిందంటే సో డాటర్కి 1 ఉంటే సో మదర్తో 2 parts ఉంటుందండి. నేను దీన్ని × 2 చేస్తున్నానండి. సెకండ్ ఈక్వేషన్ × 2 చేస్తున్నాను. × 2 చేస్తే ఏమవుతుందండి 4:2 అవుతుంది. అంటే 3 parts become 4 parts అవుతుంది. 1 part become 2 parts అవుతుంది. అంటే 1 part పెరిగింది కదా. ఈ 1 part దేని వల్ల పెరిగింది చెప్పండి? ఆ 12 years వల్లే కదా పెరిగింది. ఆ 12 years కదా పెరిగింది. అంటే 1 part అంటే 12 years అండి. కూతురు ప్రస్తుత వయసు అంటే 1 part కదా. సో మనకు కావాల్సింది కూడా 1 part కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12 years. కూతురు ఒక భాగం అంటే 12 సంవత్సరాలు. మనకు కావాల్సింది కూడా ఒక భాగమే, అంటే కూతురు ప్రస్తుత వయసు 12 సంవత్సరాలు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద మ్యాన్ అండ్ హిజ్ డాటర్ ఈజ్ 34 years. If the respective ratio of their ages 4 years from now is 14:5, what is the daughter's present age? ఒక వ్యక్తి మరి అతని కుమార్తె వయసు గల సగటు 34 సంవత్సరాలు. సగటు 34 సంవత్సరాలు ప్రస్తుతం. ఇప్పటి నుండి వారి వయసు 4 సంవత్సరాల తర్వాత 14:5. అయితే కుమార్తె ప్రస్తుత వయసు ఎంత? ఇప్పుడు చూడండి, ప్రస్తుతం సగటు వయసు 34 అండి. ప్రస్తుతం 4 సంవత్సరాల తర్వాత అంటే సో సగటు ఏమవుతుందండి 38 అవుతుంది కదా. సగటు కూడా 4 పెరుగుతుంది కదా. తండ్రిది 4 పెరుగుతుంది, కూతురిది 4 పెరుగుతుంది. అలాంటప్పుడు సగటు కూడా 4 పెరుగుతుంది. అంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ సగటు వయసు 38. సగటు వయసు 38 అండి. సగటు వయసు 38. సగటు వయసు మొత్తం ఎన్ని భాగాలమ్మ ఇక్కడ? 14 5 అంటే 19 భాగాలు. సగటు వయసు 38 అంటే టోటల్ 76 కదా. సగటు వయసు 38. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 38 × 2 76. అంటే 19 4s are కదమ్మా. మనకు కావాల్సింది ఎవరిది? ప్రస్తుతం కుమార్తె వయసు. 5 parts అంటే ఎంత? 20. కానీ 20 years అనేది ప్రెజెంట్ కాదు, 4 years తర్వాత. 4 years తర్వాత 20.
అంటే ప్రజెంట్ అంటే ఏమవుతుంది 16 years అవుతుంది. ప్రజెంట్ అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది 16 years అవుతుంది. సో 4 years తర్వాత 20, ప్రజెంట్ 16. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? నన్ ఆఫ్ దీస్. The average marks in a science subject of a class of 20 students is 68. If marks of 2 students were misread as 48 and 65 instead of actual marks 72 and 61 respectively, what would be the correct average? 20 మంది విద్యార్థుల సైన్స్ సబ్జెక్ట్లో సగటు మార్కులు 68, ఇద్దరు విద్యార్థుల మార్కులు వరుసగా 72, 61 బదులుగా 48, 65 తప్పుగా చదివితే సరైన సగటు. మీకు కరెక్ట్ యావరేజ్ గురించి చాలాసార్లు చెప్పున్నాను. టీ మెథడ్ను వాడతాము మనం. ఇచ్చినటువంటి యావరేజ్ మార్క్స్ని ఇక్కడ తీసుకుంటాం 68, రాంగ్గా తీసుకునే మైనస్ చేస్తాం, కరెక్ట్గా తీసుకోవాల్సిన ప్లస్ చేస్తాం. సో చూడమ్మా, ఇఫ్ ద మార్క్స్ ఆఫ్ 2 students వర్ మిస్రీడ్ యాస్ అంటే 48 - 48 - 65, ఇవి రాంగ్ వాల్యూస్ కాబట్టి మైనస్, కానీ తీసుకోవాల్సిన వాల్యూస్ని ప్లస్ చేయాలి. 72 - 61 + 61 తీసుకోవాల్సిన వాల్యూస్ని ప్లస్ చేశాను, రాంగ్గా తీసుకున్న వాల్యూస్ని మైనస్ చేశాను. బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ హౌ మెనీ? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 20. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 20. ఇప్పుడు మీరు చూడండి, 48 - 65 అంటే 53, సో 113. ఇక్కడ ఎంత వస్తుందండి? 153, 133. డిఫరెన్స్ ఎంతమ్మా? 20. సో 20/20 అంటే ఎంత వస్తుందండి? 1. +1 వస్తుంది కాబట్టి యాడ్ చేయాలి. ఒకవేళ -1 వస్తే సబ్ట్రాక్ట్ చేస్తాం. +1 వస్తుంది కాబట్టి యాడ్ చేశాను. ఒకవేళ -1 వస్తే సబ్ట్రాక్ట్ చేస్తాను. చూడమ్మా, 72 - 61 అంటే 133, 48 - 65 113. డిఫరెన్స్ ఈస్ +20, 20/20 1. సో 1 వచ్చింది కాబట్టి యాడ్ చేశాను, -1 వస్తే సబ్ట్రాక్ట్ చేశాను. దేర్ఫోర్ కరెక్ట్ యావరేజ్ విల్ బి 69. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. A batsman makes a score of 84 runs in the 21st innings and thus increases his average by 2 runs. His average after 21st innings. 21వ ఇన్నింగ్స్లో ఒక బ్యాట్స్మెన్ 84 పరుగులు చేశాడు, మరియు తర్వాత అతను సగటు 2 పరుగులు పెంచుతాడు. అయితే 21వ ఇన్నింగ్స్ తర్వాత అతను మార్కు సగటు ఎంత? మీకు షార్ట్ కట్ కూడా చెప్పున్నాను, మీకు రెగ్యులర్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పున్నాను. ఆ 84 పరుగులు కదా మైనస్ 21వ ఇన్నింగ్స్ తర్వాత అంటున్నాడు కదా, అంటే అంతకుముందు ఎన్ని ఇన్నింగ్స్లు ఆడి ఉంటాడమ్మా? 20 ఇన్నింగ్స్లు ఆడి ఉంటాడు. ఒక్కొక్క ఇన్నింగ్స్ సగటు ఎంత పెరిగిందంటే 2 పెరిగింది. 20 × 2 అంటే 40. 40ని తీసేసి సరిపోతుందండి, అంటే 44. సో 12వ ఇన్నింగ్స్ తర్వాత తన సగటు పరుగులేని 44. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఈ విధంగా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, టీ వర్త్ 126 rupees per kg and 135 rupees per kg mixed with the third variety in the ratio 1:1:2. If the mixture is worth 153 rupees per kg, the price of the third variety per kg will be what? టీ విలువ కిలోకి 120 రూపాయలు, 135 రూపాయలు గల వాటిని మూడో రకం టీతో కలిపినట్లయితే ఆ నిష్పత్తి 1:1:2 అయినట్లయితే ఆ మిశ్రమం విలువ కిలో 153 రూపాయలు ఉంటుంది. అయితే మూడో రకం యొక్క టీ యొక్క వాల్యూ ఎంత? చూడమ్మా, మొదటి రకం 1 part, దాని యొక్క వాల్యూ ఎంత? 135. 135 × 1 135 ప్లస్ రెండో రకము 1 part, మొదటి రకం 126 కదా, ఓకే. 126 × 1 126. రెండో రకం కూడా 1 part, 1 × 135 135. మూడో రకం వాల్యూ తెలియదు కానీ 2 parts. ఆ మూడో రకం వాల్యూ మనం కనుక్కోవాలి. సో థర్డ్ వెరైటీ ప్రైస్ మనం కనుక్కోవాలి. సమ్ ఎక్స్ అనుకుందాం, డివైడెడ్ బై 4 కదా, మొత్తం 4 parts కదా, 1 1 2 మొత్తం 4 parts. సో ఈజ్ ఈక్వల్ టోటల్ ఎంతమ్మా? యావరేజ్ ఎంతమ్మా? 153. సో 126 135 261. సో 261 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 4 × 153 అంటే 612. 150 × 600 3 4 12 12 + 600 612. 261 సబ్ట్రాక్ట్ చేయండి అమ్మా. 2x ఈజ్ ఈక్వల్ టు 261 సబ్ట్రాక్ట్ చేస్తే 351. x ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 175.5. 175.5 అంటే థర్డ్ వెరైటీ ప్రైస్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఒకసారి మీరు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ జాగ్రత్తగా చూడమ్మా. పైన కింద ఒకటేనండి, కాకపోతే కింద ఒక డెసిమల్ ఎక్స్ట్రా ఉంది. అండర్ అది కూడా స్క్వేర్లో ఉంది. అందుకని దాన్ని మనం మార్చాలంటే కింద మనం 100తో కింద మల్టిప్లై చేస్తే, ప్రతి దాన్ని 100తో కింద మల్టిప్లై చేస్తే 100 లోపలికి వెళ్తే 10 అవుతుంది. ఇప్పుడు దీన్ని 10తో మల్టిప్లై చేస్తే, ఈ పార్ట్ని 10తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 0.03 వస్తుంది కదా. 10 × ఇచ్చేస్తే దీన్ని కూడా అంతే వస్తుంది కదా, 0.21 వస్తుంది కదా. ఇది కూడా 0.065 వస్తుంది కదా. 100తో మల్టిప్లై చేస్తే 100 అంటే 10² కాబట్టి 10 లోపలికి వస్తే అప్పుడు వాల్యూస్ ఏమైపోతాయి. మరి కింద 100తో మల్టిప్లై చేయాలంటే 100, మరి పైన కింద 100తో మల్టిప్లై చేయాలి. పైన 100తో మల్టిప్లై చేయాలి, కింద 100తో మల్టిప్లై చేయాలి. ఈ 100 అనేది లోపలికి వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ మన 100 మిగులుతుంది. అంటే √100 అంటే 10. అంటే యువర్ ఆన్సర్ విల్ బి వాట్? 10. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. పైన కింద 100తో మల్టిప్లై చేయాలి, కింద 100 ఏమో లోపలికి వెళ్ళిపోతుంది, కానీ న్యూమరేటర్లో 100 మాత్రం అలానే మిగిలిపోతుంది. కింద 100 లోపలికి వెళ్ళిపోతే అప్పుడు ఈ ఎంటైర్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనం న్యూమరేటర్ 100 మాత్రం మిగులుతుంది. √100 అంటే 10. యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి.
The traffic lights at the 3 different road crossings changed after 24 seconds, 36 seconds, 54 seconds respectively. If they all change simultaneously, so 10:15 AM, then what time will they again change simultaneously? 3 వేరు రోడ్డు క్రాసింగ్లలో ట్రాఫిక్ లైట్లు వరుసగా 24 సెకండ్లు, 36 సెకండ్లు, 54 సెకండ్ల తర్వాత మారుతాయి. అవి అన్నీ ఒకేసారి 10 గంటల 15 నిమిషాలకి మారితే అవి ఏ సమయంలో మళ్ళీ ఒకేసారి మారుతాయి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి ఆల్ ఆఫ్ ఇక్కడ. జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఇక్కడ సో ఎప్పుడైనా ఫ్యూచర్ కోఇన్సిడెన్స్ భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి క్వశ్చన్ అడిగినప్పుడు సింపుల్గా వాటిని మనం కసా కట్టేస్తాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తామండి. 24, 36 అండి. 12 టేబుల్ రివర్స్ మాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 2 times. 2 times ఆఫ్ 36, 72. 72కి 54 కండి. ఇట్ గోస్ 18 టేబుల్ మాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 3 times. 3 times ఆఫ్ 72, 216. అంటే ఎల్సిఎం విల్ బి 216 సెకండ్స్ అండి. 216 సెకండ్స్ అంటే ఎలా రాయొచ్చు దీన్ని మనం 3 minutes 36 seconds రాయొచ్చు కదా. 3 minutes 36 seconds రాయొచ్చు కదా. ఈ 3 minutes 36 seconds దేనికి యాడ్ చేయాలి? 10:15 AM యాడ్ చేయాలి. అంటే 10:15 AM యాడ్ చేస్తే 10:18 minutes 36 seconds. So your answer is what? Option B. The product of the two numbers is 45360. If the HCF of the numbers is 36, then find their LCM. రెండు సంఖ్యల లబ్ధము 45,360. వాటి HCF 36 అయితే వాటి LCM ఎంత? So we know very well product of the two numbers is equal to product of their LCM and HCF. రెండు సంఖ్యల లబ్ధము is equal to వాటి యొక్క గసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంత ఇచ్చాడమ్మా? 45360 is equal to రెండు సంఖ్యల లబ్ధం is equal to కసాగు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ గసాబా 36. సో 36 చూడమ్మా, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉందండి. ఖచ్చితంగా మన ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి. 0 ఉంది కాబట్టి 60తో ఎండ్ అవ్వాలి. సో 60తో ఎండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 60తో ఎండే ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1260. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. అందుకని సర్కస్ చేయకూడదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 35 మ్యాథమెటిక్స్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్. పార్ట్ 1 వీడియోలో మనం 1 to 28 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. 29th క్వశ్చన్ నుంచి 53rd క్వశ్చన్ వరకు మనం ఈ పార్ట్ 2 వీడియోలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.